హాయ్ ఫ్రెండ్స్, ఇరున్న జనరేషన్లో మొత్తం హడావుడి. ఎందుకంటే మార్నింగ్ సెక్షన్ పొద్దున్న లేవగానే టిఫిన్ ఏది అంటే ఎర్లీగా అయిపోయేది, ఈజీ అండ్ చాలా ఈజీ ప్రాసెస్లో ఇన్స్టెంట్ ఉప్మా చూపిస్తాను ఎలా చేయాలో. దానికి కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, టమాటో, గార్లిక్ అంటే ఎల్లిపాయలు, నెక్స్ట్ అల్లం, జీలకర్ర, నెక్స్ట్ లెమన్, క్యారెట్, ఆయిల్ అండ్ ఘీ. ఓకేనా? ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు మనం బౌల్ తీసుకుందాం. ఏంటంటే మనం 1 kg రవ్వతో చేస్తున్నాం. ఈ 1 kg రవ్వ మ్యాక్సిమం హాస్టల్స్లో ఉండే పిల్లలకి వాళ్ళకి ఒక 10 times 12 times వస్తుంది. ఫస్ట్ దీంట్లో నెయ్యి తీసుకోవాలి. నెయ్యి అంటే ఇప్పుడు మేము హోమ్ మేడే ఉంటుంది, బయట నుంచి తీసుకురాము. ఎందుకు నెయ్యి వేస్తున్నానంటే స్మూత్నెస్ కోసం. ఫస్ట్ రవ్వ చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఎప్పుడు ఉప్మా రవ్వ అంటే క్యాజువల్గా పిల్లలు ఉప్మా చేస్తారు, అది కాదు. అంటే ఓకే అదే ప్రాసెస్, కాకపోతే ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట. సో ఇది నెయ్యి సరిపోతుంది. సో నెక్స్ట్ దీనికి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. రైట్, అరోమా కూడా నెయ్యి అరోమా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ పడాల్సింది ఏంటంటే గార్లిక్. ఈ గార్లిక్ కొంచెం వేగాలి, ఎందుకంటే దీని ఫ్లేవర్ అనేది బయటకు రావాలి. గార్లిక్ ఫ్లేవర్ ఇది ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఏమవ్వాలంటే ఎక్కువగా కుక్ అవ్వాలి, ఆయిల్లోనే కుక్ అవ్వాలి. ఎందుకంటే మనం స్టోరేజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా దీంట్లోనే కుక్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మనం ఆనియన్ తీసుకుంటాం. ఆనియన్, గార్లిక్, క్యారెట్ ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లో, రెడ్ ఈ బ్రౌన్ కలర్లో వచ్చేంత దీన్ని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వెంటనే క్యారెట్ కూడా తీసుకుందాం. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా హాస్టల్స్లో ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఈ క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకొని ఈ ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే మ్యాక్సిమం ఇప్పుడు నేను ఈ క్యారెట్, ఈ వెజిటబుల్స్ కట్ చేయడానికి నాకే మ్యాక్సిమం ఒక 10-15 minutes టైం పట్టింది. ఎందుకంటే నేను స్పీడ్గా కట్ చేస్తాను, అయినా కూడా నాకు టైం పట్టింది. ఈ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి. ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి బెట్ ఏదైతే తడి ఉంటుందో అదంతా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఖరాబ్. దీన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు, బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 15 days ఉంటుంది, ఫ్రీజర్లో అయితే 1 month ఉంటుంది. నో ప్రాబ్లం. వైట్ అండ్ రెడ్, గ్రీన్ బాగుంది కదా కాంబినేషన్, ఎక్సలెంట్ ఉంటుంది. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఓకే చూసారా కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. నేను ఇందులో ఇంతసేపు జీలకర్ర ఆవాలు వేయలేదు, ఎందుకంటే ఇవి ఫస్ట్ వేసేస్తే ఏమైందంటే మాడిపోతాయని చెప్పి వేయలేదు. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, గార్లిక్ వేస్తాను. గార్లిక్ బాగా వేగిపోయింది. చూడండి కలర్ చూడండి, ఇంతకుముందు వైట్ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇందులో మెయిన్ కరివేపాకు వాటర్లో తడిపి పెట్టాను, ఎందుకంటే కడిగేసాను. ఇంకొంచెం కరివేపాకు ఎక్కువ వాడతాను. కరిగి ఇలా వేసుకోవాలి. ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్ బ్రౌన్, ఇది కూడా కలర్ చేంజ్ అవ్వాలి. టోటల్గా చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. నెక్స్ట్ లాస్ట్లో దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే టమాటాతో పాటు సాల్ట్ వేసి వేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు వాటర్ బాయిల్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వేసుకుంటాను, నేను వేసుకుంటాను. మీకు నచ్చే టమాటా కూడా బాగా ఫ్రై చేయాలి, దగ్గరికి ఫ్రై అయిపోవాలి. ఇది కూడా ఇందులో వాటర్ కంటెంట్ ఉండకూడదు, ఎందుకంటే మనం స్టోరేజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో వాటర్ కంటెంట్ అస్సలు ఉండకూడదు. ఎవరికి ఇష్టం ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్, ఎలా అంటే అలా వేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే జస్ట్ క్యాజువల్గా ఇప్పుడు మనం హాస్టల్స్లో పిల్లలకి ఫుడ్ ఎలా తొందరగా ఈజీ ప్రాసెస్లో ఎలా అవ్వాలి అనేది నేను 1 kg రవ్వకి ఇది సరిపోతుంది. ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం స్టోరేజ్ కోసం మొత్తం కంప్లీట్ అయిపోయినాక పైనుంచి లెమన్ జ్యూస్ తోసుకోవాలి. ఎందుకంటే
అది టేస్ట్గా ఉంటుంది, వండేటప్పుడు కూడా నీట్గా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. స్టోరేజ్ అప్పుడు కూడా ఎన్నో స్మెల్ రాకపోవడానికి నీట్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటుంది ఈ కుకింగ్. సో ఇప్పుడు టమాటా కూడా మ్యాక్సిమం ఒక 40% కుక్ అయింది. ఇంకొక 60% కుక్ అయిపోతే టమాటాలో ఉన్నటువంటి వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో చూసారా, ఒకసారి దగ్గర అసలు ఎంత మొత్తం టోటల్గా ఫ్రై అయిపోయింది. ఇది ఇట్లా కంప్లీట్గా అయిపోయినప్పుడు మనం పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకోవాలి. కొంచెం పైకి చేసుకుంటే రవ్వ ఏమవుతుందంటే ఏదైనా డస్ట్ ఉన్నా ఏదన్నా కూడా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ నేను మొత్తం క్లీన్ చేస్తాను రవ్వని. 1 kg రవ్వ పోసాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మిక్సింగ్. ఇప్పుడు ఈ రవ్వ కూడా వేయాలి. ఏంటి కెమెరామ్యాన్కి ఇలా కూడా తినాలనిపిస్తుందండి. వచ్చేద్దామా? ఒక 5 minutes 10 minutes సిమ్లో. ఇప్పుడు ఇంతసేపు హై కొంచెం పెట్టాను కదా, ఇప్పుడు అదేమొద్దు సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసి చల్లార్చాలి. రవ్వ కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వాలి. కొంతమంది పల్లీలు వేసుకుంటారు, పల్లీలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. నాకు తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, స్కిప్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అన్నీ వాడచ్చు. తాలింపు గింజలు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నాకు జీలకర్ర ఎక్కువ ఇష్టం, జీలకర్ర ఆవాలు ఎక్కువ ఇష్టం కాబట్టి జీలకర్ర ఆవాలు నేను అవే వాడతాను. ఓకే, ఒక 10 minutes దీన్ని ఫ్రై చేద్దాం. ఓకే ఓకే, చూసారా రవ్వ కూడా మొత్తం పొడి పొడిలాడుతూ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఈ రవ్వని బాగా చల్లారిన తర్వాత దీంట్లో ఒక 2 నిమ్మకాయలతో లెమన్ జ్యూస్ కలుపుకోవాలి. మీకు ఇన్స్టెంట్ ఉప్మా కానివ్వండి, ఇన్స్టెంట్గా చేపల పచ్చడి కానివ్వండి, ఏదైనా కూడా అవైలబుల్లో ఉంటుంది. నా నెంబర్ ఉంది 9059927174. దీన్ని ఎలా కుక్ చేస్తామనేది సెకండ్ పార్ట్లో చూపిస్తాం. థ్యాంక్ యూ, బాయ్.